బాప్తిస్మం తీసుకుని శరీర కార్యాలు, పరిశుద్ధాత్మను పొందుకుని శరీర కార్యాలు. నువ్వు ఎక్కడన్నా బలహీనపడ్డావు, నిలబడు, మళ్ళీ చక్కగా ఆలోచించు, ప్రార్థించు, దేవునికి విడిపించమని ప్రార్థించు, శరీర కార్యములను ఎదిరించగలిగే శక్తి నిమ్మని ప్రార్థించు. అవి నిన్ను బలంగా పట్టుకుని బలహీనపరుస్తున్నాయా? శరీర కోరికలు, శరీర కార్యములు నిన్ను బలంగా పట్టేసుకునేలాగా మడత పెట్టేసి నిన్ను బలహీన పరిచేస్తున్నాయా? ప్రార్థించు దేవునికి వాటి నుండి విడిపించమని. వాక్యం చదువు, నువ్వు దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాక్యము నిన్ను స్వతంత్రులను చేస్తుంది. వాక్యం పాపము నుండి నువ్వు స్వతంత్రాన్ని పొందుతావు, బానిసత్వం నుండి నువ్వు స్వతంత్రాన్ని పొందుతావు. కానీ నువ్వు వాటి గురించి ఆలోచించు, వదిలించుకోవాలని అనుకోవాలి కదా. అనుకోమను, వాటిని హ్యాపీగా ఆనందంగా పెంచి పోషిస్తూ ఉంటాం. అవే ఆలోచించుకుంటూ వాటిని ఊహించుకుంటూ తన్మయత్వంలో బ్రతుకుతూ ఉంటామే తప్పించి, అలా ఆలోచించుకుంటూ వాటిని జరిగించుకుంటూ ఈ శరీరంతో సుఖపడుతూ వెళితే ఎక్కడికి పోతామో ఏనో